వాగ్దేవి హార్మోనియం లెసన్స్ వీక్షకులకు నమస్కారం. సిద్ధాంతం సంబంధించినటువంటి వీడియోల్లో ఇది 3వ వీడియో. సప్తస్వరాలు 7 స్వరాలే ఉన్నాయి. మరి 7 స్వరాలు ఉంటే మీరు హార్మోనియం చూసి ఉంటారు. మామూలుగా హార్మోనియం అంటే ఇది హార్మోనియం పెట్టే అంటారు, కొందరు బాజా అంటారు. అక్కడక్కడ ప్రాంతాలను బట్టి ఒక్కో పేర్లతో పిలుస్తూ ఉంటారు. దీన్ని హిందీలో బాజా అంటారు, ఓరు హార్మోనియం అంటారు, ఓరు పెట్టె అంటారు, ఇక కీబోర్డ్ అంటారు. ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి దీనికి. అయితే ఇది ఉంది కాబట్టి ఈ విషయాన్ని నేను మీకు అర్థం చేపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒకవేళ హార్మోనియమే లేదంటే అది అంత ఆశామాష విషయం కాదు. మీరు సంగీతం లోపల సప్తస్వరాలని గుర్తించగలిగి సా అంటే ఏ శబ్దం వస్తుంది, రి అంటే ఏ శబ్దం వస్తుందని గుర్తుపట్టే స్థాయికి పోతే తప్పే ఇది అర్థం కాదు. కానీ హార్మోనియం ఉంది కాబట్టి మీకు అర్థం చేపించే ప్రయత్నం చేస్తాను. అయితే సప్తస్వరాలు 7 ఉన్నాయి. 7 ఉంటే ఒకసారి మీరు అందరూ నేనేమంటున్నా అంటే ఫస్ట్ క్వశ్చన్ మన మనసు లోపల ఎప్పుడు కూడా ప్రశ్న ఉద్భవిస్తేనే సమాధానం దొరుకుతుంది. ప్రశ్న లేకపోతే మనం ఎక్కడున్నామో అక్కడనే ఉంటాం. ప్రశ్నిస్తూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి. సమాధానం మనకు తృప్తిగా దొరకవచ్చు, తృప్తికరంగా కూడా దొరకకపోవచ్చు. ఆ వచ్చిన సమాధానంతో బాధ కానీ ఎటువంటిది అవసరం లేదు మనకు. ఉన్నప్పుడు ఏం చేస్తాం, మరి తప్పదు కదా అది. అట్లనే కాబట్టి ఇక్కడ కూడా మీరు ప్రశ్నతోనే ముందుకు పోతే మీరు ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతారు. మనకు హార్మోనియం వాయించడం, పాటలు వాయించడం కొద్దో గొప్ప. ఇప్పుడు అందరం స్కూల్కి పోతాం, అందరం ఫస్ట్ రాము కదా. ప్రతి ఒక్కరికి రాయనికి వస్తుంది, చదవడానికి వస్తుంది, అంత వస్తుంది. మరి ఇది కూడా అంతే. విద్య అనేది పెద్ద కళాకారులు, ఏ మంగళపల్లి బాలమురళీకృష్ణ, ఏ బాలసుబ్రహ్మణ్యము, ఇటువంటి గొప్ప కళాకారులు తయారు కానీ 100కో 1,00,00,000 తయారవుతాడు. కానీ మామూలుగా పాటలు వాయించడానికి, మామూలుగా 5 పాటలు 2 పాటలు వాయించడానికి 180 మందికి వస్తుంది ప్రయత్నం చేస్తే. స్వరజ్ఞానము, లయజ్ఞానం ఉంటాయి ఇట్లా. కాబట్టి ఇప్పుడు ఈ విషయం ఏంటంటే ప్రశ్న ఏం ప్రశ్న, ఇప్పుడు 7 స్వరాలు ఉన్నాయి అనుకుందాం. 7 స్వరాలు ఉంటాయి, 7 స్వరాలు ఉంటాయి. సప్త స్వరాలలోనే సంగీతం అంతా ఉందని మనకు చెప్తున్నాం. మరి 7 స్వరాలు ఉంటాయి, ఇన్ని ఉన్నాయి. దాదాపు 30 చిల్లర ఉన్నాయి. 40 దాకా ఉండొచ్చు లెక్క పెడితే. 3 12 ముళ్ళ 36, ఇక్కడ వరకు 36, 37, 38 మెట్ల వరకు ఉన్నాయి. మరి ఇన్ని మెట్లు ఎందుకు ఉన్నాయి? ఇది క్వశ్చన్. ఎప్పుడే కానీ మనకు ఆన్సర్ కరెక్ట్ దొరికితే మనం ముందుకు వెళ్ళిపోతుంటాం. కాబట్టి ఈ క్వశ్చన్ ఇప్పుడు వేసుకున్నాం కదా, దీని ఆన్సర్ చూద్దాం. అయితే సప్త స్వరాలు 7 స్వరాలు ఉన్నప్పటికీ సా ఒకటి, పా ఒకటి పక్కకు పెడితే రి, గా, మా, ధా, ని ఈ 5 స్వరాలు 2 స్వరాలు ఉంటాయి. అర్థమవుతుంది కదా. ఈ 5 స్వరాలు 2 అంటే ఏమవుతున్నాయి? 5 10 స్వరాలు. పక్కకు పెట్టిన సాప కలిపితే 12 స్వరాలు అవుతాయి. ఆ 12 స్వరాలు ఎట్లున్నాయి ఒకసారి చూద్దాం. ఇక్కడ రాసింది ఉన్నది సరిగమ పదనిస. మీకు కూడా స్క్రీన్ మీద వచ్చేటట్లు నేను ఏర్పాటు చేస్తాను. 1:30 శృతి నుంచి ఉంది. దాని గురించి కూడా మనం ముందుకు పోయి చెప్పుకుందాం. ఈ స్పెషల్గా దానికి ఒక వీడియో చేద్దాం. ఇప్పుడు 2 ఉన్నాయి. ఇది సా అనుకున్నాం అనుకోండి. సా అయిన తర్వాత రి, 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 రి అయిన తర్వాత గా, గా, గా అయిన తర్వాత మా, మా, మా అయిన తర్వాత పా ఒకటి, పా అయిన తర్వాత ధా, ధా, దాల్ 2 అయినాక నీ, నీ. ఇక్కడ వరకు ఇవి 12 స్వరాలు ఉన్నాయి మనకు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 12 స్వరాలు ఉన్నాయి. మరి ఓకే, 7 పోయి 12 అయినాయి అనుకుందాం. మరి 12 ఉండాలి. ఇంకా ఈడ ఉన్నాయి ఏంది ఇది? ఇట్లా క్వశ్చన్లు అడిగితేనే మనము కరెక్ట్ అయినటువంటి మనకు సమాధానం దొరికి మనము జ్ఞానాన్ని పొంది మనము ఇంకా ముందు పోయే అవకాశం ఉంటుంది. ఇక తెలుసుకోలేము. ఏదో నాకు ఒక పాట వచ్చింది, 2 పాటలు వచ్చింది, నేను పాడుకుంటూ పోతున్నా, ఒత్తుతున్నప్పుడు నాకు స్వరజ్ఞానం అయింది, కలుపుకుంటూ పోతున్నా. సంతోషం. ఎవరు ఎక్కడి వరకు సంతోషపడితే అంతవరకు సంతోషపడడం తప్పు లేదు. కానీ తెలుసుకుంటే ఇంకా మంచిగా మనము చేయగలుగుతాం. నువ్వు 4 అన్నత 8 వాయించగలుగుతావు, 8 అన్నత 16 వాయించగలుగుతావు. కాబట్టి దీనికి తెలుసుకోవడానికి ఏమన్నా
మన డబ్బు ఇచ్చేది లేదు, ఏం లేదు, సమయం ఇచ్చి తెలుసుకోవడమే. ఇప్పుడు 7 వైపు 12 స్వరాలు అయినాయి. ఇక్కడ వరకు అందరికి అర్థమైందని అనుకుంటున్నా. తర్వాత అయితే మీకు దగ్గరలో ఉన్న మామూలుగా ప్రతి ఊరిలో ఇంచుమించుగా టవర్ అనేది ఉంటుంది. టవర్ కిందికి ఇంత లా ఉండి పైకి సన్నగా వెళ్ళిపోతుంది. ఆ టవర్ని ఊహించుకోండి. ఆ టవర్ కింద భాగంలో మందంగా ఉంటుంది, పైకి పోతనగా సన్నగా అయిపోతుంటుంది. ఇక్కడ కూడా ఏముందంటే మనకు హార్మోనియం లోపల ఇది ఒక టవర్ లాగా అనుకోండి. ఉదాహరణ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది మందంగా ఉంది, ఇక్కడ పై వరకు ఉంది అనుకోండి. మరి ఇక్కడ మందమేమున్నది, ఇక్కడ సన్నమేమున్నది? శబ్దం. చూడండి, వినండి ఒకసారి. ఇక్కడ నుంచి అనుకోండి ఉదాహరణ, ఇక్కడ నుంచి శబ్దం వినండి ఒకసారి. ఇక్కడ వరకు వాయిస్తా సరిగమ పదనిసా మీరు తెలుస్తుంది. ఇక్కడ ఏం ఫరక్ ఉంది. ఇక్కడ వరకు విన్నారు కదా, ఇది ఒక శబ్దం. ఇక్కడ వరకు ఒక శబ్దం. ఇక్కడనేమో ఇక్కడ వస్తారంగా మనకు సన్నమైపోతుంది వాయిస్. అది శబ్దం అనేది ఇక్కడ దొడ్డుగా ఈ విధంగా పై వరకు అవుతుంది అన్నట్లు. ఒకసారి నేను అనే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి అంటనో లేదో, ఇక్కడ నుంచి అంట చూడండి. ఇట్లా మనం సాధన చేసి అనగలుగుతాం, పైకి అనగలుగుతాం, ఇది వరకు కూడా అనగలుగుతాం. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడనేమో లావు కింది భాగం నుంచి ఒక మూడో వంతు, మూడో వంతు ఇది, మూడో వంతు ఇది, ఈ విధంగా ఉన్నాయి. అయితే పాఠాలన్నీ మనం మధ్య స్థాయిలో వాడతాం. ఇక్కడ వాడతాం ఎక్కువ. ఇక్కడ నుంచి వరకు కొంచెం పైకి కొంచెం కిందికి. కళాకారులు అయినటువంటి వాళ్ళు నేర్చుకున్నది ఇప్పుడే బాగా గుర్తుపెట్టుకోండి. అది చెప్తున్నాను నేను. ఇప్పుడు కొన్ని పాటల పై స్వరాల నుంచే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఆ పాటలు నువ్వు పాడడానికి పోయినాం అనుకోండి, మనకు స్వరం మీదనే మనకు పట్టు లేకపోతే, ఆ స్వరాన్ని నువ్వు అనలేకపోతే ఆ పాట ఎట్లా పాడగలుగుతావు? పాడలేము. కాబట్టి స్వర సాధన చేయాలి. స్వర సాధన అంటే ఇదే స్వర సాధన. సరిగమ పదనిసా ఈ మధ్యలో నాకు అననికి వచ్చింది, ఇక అయిపోయింది, నేను పాట వాయించాలి, సంతోషం, అట్లా కూడా వాయించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు పెట్టండి. ఇప్పుడు మనకు జీవితకాలము తగ్గిపోయింది, ఓపిక తగ్గిపోయింది. ఒక రాగాన్ని 6 నెలలు సాధన చేయాలన్నారు. మరి ఒక రాగంకి 6 నెలలు పెడితే మన జీవితంలో మనం ఎన్ని రాగాలు నేరుస్తాం? అయితే చెప్పే విధానం అన్నట్ల పెద్ద మనుషులు వాళ్ళు ఎందుకు చెప్పారు మహాత్ములు అంటే, ఒక్క రాగాన్ని నీవు 6 నెలలు సాధన చేస్తే మిగతా ఆ రాగాలన్నీ నీ అరిచేతులు ఉన్నట్లు నేను మిగతా రాగాలన్నీ. ఒక ఇల్లు కట్టిండి అనుకోండి, ఉదాహరణ ఒకడు నేర్చుకొని అన్నీ ఇల్లు కట్టడం ఎట్లా కట్టాలి అన్నీ నేర్చుకొని ఒక ఇల్లు కట్టిండి అనుకోండి, రెండో ఇంటికి పోతే చిన్న చిన్న మార్పులు ఉంటాయి. దాన్ని కట్టలేడా? ఇంజనీర్ డిజైన్ వేయలేడా? ఇంకో రకంగా తాపి మేస్త్రి పని చేయలేడా? అక్కడితో ఆగదు కదా. ఒక ఇల్లు నువ్వు పరిపూర్ణంగా కట్టడం నేర్చుకుంటే ఆ పూర్తి అన్ని విషయాలు నీకు అర్థమైతే రెండవ ఇంట్లో నీకు ఒక 10% ఏదైనా ఇబ్బంది ఉంటే అది తెలుసుకుంటే ముందుకు పోతుంటాం. ఇట్లనే ఒక రాగాన్ని మనం ఎప్పుడైతే సాధన చేస్తామో ఆ రాగము 6 నెలలు పడుతుంది అనుకున్న 6 నెలలు మనం మంచిగా సాధన చేస్తే నీకు మిగతా రాగాలకు నీకు సమయం పట్టదు, నెలలు కాదు. నాకు తెలిసి మంచిగా గ్రహిస్తే కొందరు నిమిషాల వ్యవధిలో కూడా రాగము ఆరోహణ అవరోహణ స్వరాల మీద పట్టొచ్చిందంటే తక్కువనే వెళ్ళిపోతూ ఉంటుంది. కొంచెం సమయం పెట్టిన ఓ 10 రోజులు, వారం అనుకోండి, 2 రోజులు అనుకోండి, ఇట్లా ఈ విధంగా పాడడం లోపల ఇది
వాయించడం లోపల ఏళ్ళు ఈ మార్పు ఉన్నప్పుడు కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం మార్పు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అలాగే ఒక తాళం, ఏదో ఒక తాళం నువ్వు నేర్చుకుంటే అన్ని తాళాలు వస్తాయి. ఎట్లా వస్తాయి? ఆ తాళంలో మైనస్ అన్న చేస్తాం, ప్లస్ అన్న చేస్తాం, కలుపుతాం, తీసేస్తాం అక్షరాలు అనేటువంటి. కాబట్టి ఒక తాళం మీద, ఒక రాగం మీద మనకు అవగాహన వస్తే మీకు మిగతా వాటి మీద చాలా తొందరగా మీకే అభ్యాసంలోకి వచ్చేస్తుంది. అందుకని వాళ్ళు 6 నెలలు నేర్వమన్నారు. ప్రతిదాన్ని 6 నెలలు నేర్పిస్తే మనం ఏం నేర్చుకుంటాం? 10, 12, 20 రాగాలు నేర్చుకోవడానికి మనకు సంవత్సరాలు, జీవితాలు కూడా సరిపోవు అట్లా. కాబట్టి చెప్పిన విషయం లోపల కొంచెం ఎందుకు చెప్పింటారు అనేది మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. 6 నెలలు ఒక దాన్ని నువ్వు సాధన చేస్తే నువ్వు సంగీతం లోపల నువ్వు అనుకున్న స్థాయికి ఈజీగా చేరిపోతావు. అయితే ఇప్పుడు ఆ సమయం మనకు లేదు కాబట్టి కొంచెం భజన భక్తులు అందరూ నేర్చుకునే వాళ్ళు కొంచెం ఏజ్ చిన్నగా ఉన్నవాళ్ళు కాదు, పెద్ద వాళ్ళు వస్తారు. కాబట్టి వాళ్ళందరూ నేర్చుకోనికి ఏం చేయాలంటే సంగీతము ఎట్లా నేర్చుకోవాలి ఈ విషయాన్ని ఒక పేజీ లోపల రాసుకోండి. సరిగమ పదం చేస్తే సనిదప మగరిస అననికి వస్తుంది, వాయించడానికి వస్తుంది అంటే నీకు పాటలు వాయించడానికి వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. కానీ సంగీతానికి సంబంధించింది ఒక పేపర్లో రాసుకోండి, ఒక సైడ్ ఒక పాట రాసుకోండి. ఈ పాట నేర్చుకోండి, ఇక్కడివి సంగీతంది మొదటి పాఠం నేర్చుకోండి, రెండో పాట నేర్చుకోండి, రెండో లెసన్ నేర్చుకోండి, మూడో పాట నేర్చుకోండి, మూడో లెసన్ నేర్చుకోండి. ఈ విధంగా చేస్తే రెండింటిని మనం సమానంగా తీసుకొని మనం ముందుకోనికి వస్తుంది. ఈ విషయాన్ని అందరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఇక్కడ మందర, మధ్యమ, తార స్థాయి, ఈ 3 స్థాయిలు ఉన్నాయి. ఈ దొడ్డుకు వచ్చే దానిని మందర స్థాయి అంటారు, మామూలుగా వచ్చేది మధ్య స్థాయి. ఇక్కడ పైకి తార, తారాలు అంటే ఏంటి? చుక్కలు, నక్షత్రాలు. తార అంటే 7 ఉంటాయి, పైన ఉంటాయి. ఇది కూడా తారాస్థాయి పైకి ఉంది, మధ్యస్థాయి మధ్యలో ఉంది, మందర స్థాయి కింద భాగంలో ఉంది. అట్లా ఇప్పుడు ఈ 3 స్థాయిల గురించి అర్థమైంది కదా. 7 స్వరాలు పోయి 12 స్వరాలు అయినాయి, 12 పోయి 36 అయినాయి. కీబోర్డ్లో ఇంకెక్కువ కూడా ఉంటాయి. అతి మందర, మందర, మధ్యమ, తార, అతి తార, ఈ స్థాయిలు కూడా ఉంటాయి. కాక ఎన్ని ఉన్నా మనం పాడగలిగే శక్తి అయితే ఉండాలి కదా. కాబట్టి ఇప్పుడు ఎక్కువ మనకు హార్మోనియంలో కనిపించే 3 రకాలుగా ఉంటుంది. మరి రాగాలు ఎట్లా మారుతాయి, శృతి అంటే ఏమిటిది, ఈ విషయాన్ని ఇంకో వీడియోలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.